మీరు ఎస్ఐఆర్ ఫామ్ ని ఆన్లైన్ లో ఫిల్ చేశారా లేదా చేతితో రాశారా? ఎలాగైతేనేమి సబ్మిట్ చేశామని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. నిజానికి మీరు ఫిల్ చేసిన ఎస్ఐఆర్ ఫామ్ ని బిఏలోకి ఈసీ ఇచ్చిన ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసి ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పుడే మీ ఎస్ఐఆర్ ప్రక్రియ సక్సెస్ అయి 2026 చివరి ఓటర్ లిస్ట్ లో మీ నేమ్ ప్రింట్ అవుతుంది. ప్రస్తుతం ఈ తేదీని బిఎల్ఓస్ కి ఆగస్టు 3 వరకు గడువు పెంచింది. అయితే ఈ స్టేటస్ ని మనం కూడా తెలుసుకునే వెసులుబాటు ఈసీ కల్పించింది. దీనికోసం మీరు మీ బ్రౌజర్ లో voters.eca అని టైప్ చేసే వెబ్సైట్ చూపిస్తుంది. దీని డైరెక్ట్ లింక్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ ఈ బాక్స్ లో ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ఓటీపీతో లాగిన్ కండి. ఒకవేళ యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తే కింద ఉన్న సైన్ అప్ ని సెలెక్ట్ చేసి యూజర్ ని క్రియేట్ చేసుకోండి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేశాక కింద వెరిఫై అండ్ లాగిన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెలెక్ట్ స్టేట్ దీనిని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మీ ప్రెజెంట్ స్టేట్ ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్, టీజీ అయితే తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ ప్రెజెంట్ ఎపిక్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ ఓటర్ ఐడి నంబర్ తెలియకుంటే బిఏలో మీకు ఇచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ పై భాగంలో రాసి ఉంటుంది. ఇది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత పక్కన సెర్చ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ కింద మీ ఓటర్ ఐడిలో ఉన్న డీటెయిల్స్ చూపించి దాని కింద మీ ఓటర్ ఐడికి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడిగితే మాత్రం మీ ఫామ్ ఎలా ఉన్నదో అలాగే ఉన్నదని అర్థం. దానిని బిఏలో ఇంకా ఆన్లైన్ చేయలేదని అర్థం. ఒకవేళ ఇక్కడ కావాలంటే మీరు డైరెక్ట్ గా బిఏలోకి సంబంధం లేకుండా నేరుగా మీరే ఆన్లైన్ లో డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్, బిఏలో ఇచ్చిన ఫామ్ ని మాన్యువల్ గా కాకుండా వారే ఆన్లైన్ లో చేసుకున్న వారు వీరు కూడా వీరి ఫామ్ ని బిఏలో అప్రూవ్ చేశారా తెలుసుకోవడానికి సేమ్ మళ్ళీ బ్యాక్ కి వచ్చేసి ఇక్కడ మీ ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ చేయండి. ఇప్పుడు సేమ్ ఇది వరకు లాగానే మీకు ఎపిక్ డీటెయిల్స్ కింద చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ గా మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని కాకుండా మీ ఎపిక్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ నే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అని వస్తే మీ ఆన్లైన్ ఎన్యుమరేషన్ ఫామ్ ని బిఏలో వెరిఫై చేసి యాక్సెప్ట్ చేశాడని అర్థం. మీ నేమ్ 2026 ఫైనల్ ఓటర్ లిస్ట్ లో కన్ఫర్మ్ అయినట్టే. ఇక చివరిగా మూడవ మెథడ్, ఎవరైతే బిఏల ద్వారా ఫామ్ ని తీసుకొని మాన్యువల్ గా రాసి ఇచ్చిన వారు కూడా సేమ్ ఇక్కడ మీ ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన సెర్చ్ చేస్తే కింద మీ డీటెయిల్స్ చూపించకుండా యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అని వస్తే మాత్రం మీ ఫామ్ డీటెయిల్స్ బిఏలో ఆన్లైన్ లో ఎంటర్ చేయడంతో పాటు వెరిఫికేషన్ కూడా పూర్తయిందని అర్థం. మీ పేరు కూడా ఫైనల్ లిస్ట్ లో ప్రింట్ అయి వస్తుంది. ఇప్పుడు ఎవరి డీటెయిల్స్ అయితే బిఏలో ఆన్లైన్ చేయకుండా ఇలా మీకు మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుందో వీరు నేరుగా మీ బిఏలోకి కాంటాక్ట్ అయి మీ అప్లికేషన్ స్టేటస్ ని తెలుసుకోండి. ఇది మీ ఎస్ఐఆర్ ఫామ్ పైనే నేరుగా బిఏలో కాంటాక్ట్ నంబర్ రాసి ఉంటుంది. ఒకవేళ మీరు ఫీడ్ చేసుకోకుండా అలాగే ఇచ్చి ఉంటే ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో నో యువర్ పోలింగ్ అఫీషియల్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇందులో మీ లేటెస్ట్ ఓటర్ ఐడి నంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీకు అసైన్ అయిన బిఏలో అండ్ ఈఆర్ఓ అండ్ డిఓ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇందులో వీరందరి నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు నేరుగా కాల్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ తో పాటు మీకు సంబంధించిన ఫామ్ ని సబ్మిట్ చేయమని అడగవచ్చు. అండ్ ఇప్పటి వరకు ఫామ్ రాని వారు ఉంటే మీ ఫామ్ డీటెయిల్స్ చెప్పి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఫామ్ స్టేటస్ ని ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.